మగవారికి ఫ్రీ బస్ తమిళనాడులో అన్నా డిఎంకే హామీ అంటూ మనం చూస్తాం. ఇక ఇప్పుడు ఆడవాళ్ళకే కాదు, ఇక మగవాళ్ళకు కూడా ఫ్రీ బస్ అండి. ఇంకేం చెప్తుందా, మహిళకు నెలకు 2000, అరువులందరికీ అమ్మ హౌసింగ్ స్కీమ్, అర్బన్ ఏరియాలో అపార్ట్మెంట్లు కట్టి పేదలకు ఇల్లు, పెళ్ళై వేరు కాపురం పెట్టిన వాళ్ళకు ల్యాండ్ సమకూర్చి సొంత ఇల్లు. ఇదే గమ్మతుందా? ఇక పెళ్ళై వేరు కాపురం పెడతారుగా, ఇక అత్తకు కోడలకు పడకపోతే ఈ ఇట్లా ఇంట్లో పంచాయతీలు అయితే గోడలు అయితే ఇక వేరు కాపురం పెడతారు కదా. ఇక వేరు కాపురం పెడితే వాళ్ళకి కూడా ఇక సొంత జాగా ఇచ్చి ఇల్లు కట్టిస్తున్నట్టు. ఎలక్షన్ మేనిఫెస్టో కమిటీ మీటింగ్ తర్వాత మరిన్ని హామీలు ఉంటాయన్న పళనిస్వామి అంటూ మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ చూడండి, ఇక పళనిస్వామి హామీ ఇస్తా ఉన్నాడు తమిళనాడులో. ఎలక్షన్స్ కార్డు చూసుకుంటే ఇక అన్ని ఫ్రీనే, ఇక ఇక్కడ ఏం లేదు. ఇక మహిళలకు 2000 అని చెప్పి, ఇక హౌసింగ్ స్కీమ్ అంటే ఇల్లు కట్టిస్తామని చెప్తుర్రు. సో అదే విధంగా ఇంకేంది, ఎవరైనా వేరు కాపురం పెట్టినా సరే ఇక ఆయనకు సొంత జాగా ఇచ్చి మరి మళ్ళీ ఆయనకి ఇల్లు కట్టిస్తారట. ఇక మగవాళ్ళకి ఫ్రీ బస్సు, ఆల్రెడీ ఆడవాళ్ళకి ఫ్రీ బస్సు ఉంది కదా, ఇక మగవాళ్ళకి ఫ్రీ బస్ ఇస్తాం. ఇంకా దాంతో పాటు ఇంకా మరిన్ని హామీలు ఉంటాయని చెప్పి చెప్తాం. ఇక వాస్తవాన్ని చెప్తే ఇప్పటికే అండి ఏందండి, ఈ ఫ్రీ హామీలు అనేవి ఇవ్వడం వల్ల రాష్ట్రం మొత్తం కూడా, ఖజానా మొత్తం కూడా ఖాళీ అవుతా ఉన్నది. పోనీ ఈ భారం అంతా ఎవరి మీద పడతా ఉంది, మళ్ళా ప్రజల నెత్తి మీద పడతా ఉంది. ఈ భారం అంతా ప్రజల మీద పడతా ఉంది, మరి ప్రజలను దోసుకుంటా ఉన్నారు. ఎవరండి ఈ ఫ్రీ స్కీమ్లు ఇచ్చి ఏ ప్రభుత్వం ఎవరైనా మీ ఆస్తులు అమ్మిస్తారా? ఎవరైనా మీ సొంత డబ్బులు ఏమైనా ఖర్చు పెట్టే పరిస్థితి ఉందా? ఏమీ లేవు కదా. అది ఇప్పటికి కూడా ఈ దేశంలో సరైన విద్య అందడం లేదు, సరైన వైద్యం అందడం లేదు,